హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్తో ఎప్పుడూ చేసుకునే కర్రీ కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ ఫ్రై చేసుకోవడానికి వేడి నీళ్ళల్లో పెద్ద సైజు మీల్ మేకర్ను 2 కప్పులు వేసుకోవాలి. పెద్ద సైజు మీల్ మేకర్ తీసుకుంటున్నాం కాబట్టి నీళ్లు బాగా వేడిగా ఉండాలి. మీల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా సాఫ్ట్గా నానిపోతాయి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీల్ మేకర్లోని వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్ అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1/2 టీ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క చిన్నవి 3-4, 4 యాలకులు, 5 లవంగాలు, జాపత్రి చిన్నది 1, ఒక ఎండుమిరపకాయ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పొడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పొడి ఈ విధంగా బరకగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ను వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మీల్ మేకర్లో 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఈ ఫ్రై కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మసాలా అంతా మీల్ మేకర్కు పట్టి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 కట్ట కొత్తిమీరను కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మీల్ మేకర్ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రై రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం దహీ మిర్చి ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దహీ మిర్చి ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. ఈ మిర్చి ఫ్రైని మనం 10-15 నిమిషాల్లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
ముందుగా ఈ మిర్చి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. తరువాత ఈ మిర్చి ఫ్రైలోకి 1/2 కిలో పచ్చిమిరపకాయలను కడిగి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలకు పైన తొడిమెలు తీసేసి పచ్చిమిర్చిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిర్చిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లావుగా ఉన్నాయి కాబట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా అంతా మిర్చికి పట్టేలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మసాలా అంతా మిర్చిలో ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా బాగా దగ్గరకు అయిపోయి మిర్చికి పట్టిన తర్వాత మనకు దహీ మిర్చి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే దహీ మిర్చి ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.